అండ్ తర్వాత ఇక లాస్ట్ టైం నేను టెక్నీషియన్స్ గురించి పెద్దగా ఫోకస్ చేసి ప్రస్తావించాను, ఎందుకంటే లాస్ట్లో నాకు మైక్ ఇస్తారు, అది ఒక్కోసారి నాకు శాపం అవుతుంది, అందరి గురించి విస్తృతంగా మాట్లాడలేను. బట్ దీనికి సంబంధించి భాను, కోరియోగ్రాఫర్ భాను, అలాగే విజయ్, మన మీసాల పిల్ల తీసిన విజయ్ కానీ, అలాగే ఈ హుక్ స్టెప్ వేసి ఇప్పుడు సెన్సేషనల్గా అదరగొట్టినటువంటి ఆడ సందీప్, భాను, సందీప్ వైఫ్ జ్యోతి, వీళ్ళందరూ ఇది ఒక గొప్ప అవకాశం మాకు, మమ్మల్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము చూపించుకోవడానికి ఇది గొప్ప వేదిక. ఒకప్పుడు ప్రభుదేవ, తర్వాత లారెన్స్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను ఆధారం చేసుకుని నన్ను నా మీద కంపోజ్ చేసి వచ్చారు. అండ్ అలాంటి భవిష్యత్తు మీ అందరికీ ఉంటుందని ఇప్పటికే అనుభవిస్తూ ఉంటుంటారు మీరు. ఆ జోష్ ప్లీజ్ అలాగే అనుభవించండి, మంచి ఫ్యూచర్ ఏర్పరచుకోండి. మీకు ఆల్ ది వెరీ బెస్ట్. కూర్చోండి. తర్వాత ఈ సినిమాకి లిరిక్స్ అందించేటువంటి కాసర్ల గారు, అలాగే రామ్ జోగశాస్త్రి గారు, అనంత్ శ్రీరామ్ గారు, ఆదిపట్ల గారు, భాస్కర్ పట్ల గారు, వీళ్ళందరూ చాలా చక్కటి లిరిక్స్ ఇచ్చి అన్నీ బాగా చేశారు. అయితే వీళ్ళకి వెనకాల వెన్నెముక నిలబడి ఇవి నా ట్యూన్స్ ఇప్పుడు రాసుకోండి అని భరోసాగా ఇచ్చిన బీమ్స్, ఎక్సలెంట్ బీమ్స్. ఎందుకో తెలియదు, ఈవేళ ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం నుంచి సారీ ఫంక్షన్ బిగిన నుంచి కొంచెం డల్గా ఉన్నారు, ఏంటి కారణం నాకు తెలియదు. ఏమైనా అప్సెట్ చేశాడా? నెక్స్ట్ పిక్చర్ తీసేద్దాం చెప్పండి మిమ్మల్ని. మీరు ఎంతంటే అంత ఎక్సలెంట్ భీమ్స్. అండ్ సినిమా ఆద్యంతం ఇదే చాలా బాగా ఇచ్చావు. నేను ఇదివరకు ఈ సాంగ్ వినగానే చెప్పాను, ఇదివరకు విజయవాహిని వాళ్ళ సాంగ్స్ కానీ, మిస్ అమ్మ ఇలాంటి సాంగ్స్ కొన్ని వింటుండగా లిరిక్స్ ఫస్ట్ వినపడేవి, ఆ తర్వాత వెనకాల మ్యూజిక్ వినిపించేది, మ్యూజిక్ డామినేట్ చేసేది కాదు. అండ్ అలాంటి ట్రెండు, అలాంటి ఒరవడి నడుస్తున్న ఈ సందర్భంలో మీరు చక్కటి మ్యూజిక్, ఒక పడవ ప్రయాణం లాంటి మ్యూజిక్ ఇచ్చారు. అందుకనే ఈ రోజున ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడాను ఆ మీసాల పిల్లకి వాళ్ళు కనెక్ట్ అయిపోయారు, వాళ్ళు అది ఆస్వాదిస్తారు, అలాగే డ్యాన్సెస్ మనకు చూపిస్తారు. మిగతా సాంగ్ కానీ, అలాగే సంక్రాంతి సాంగ్ నా మీద, వెంకీ గారి మీద ఆ సాంగ్ కానివ్వండి, ఏదిగా చెప్పండి ప్రతిది. అలాగే ర్యాప్ సాంగ్ మీరు అంత బాగా ఇస్తాను ఎవరు ఊహించలేదు, నేనే ఊహించలేదు అది. ఆ సాంగ్లో అంత బాగా దాన్ని కంపోజ్ చేసిన కుర్రవాడు వీళ్ళందరూ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరి కంట్రిబ్యూషన్ లేకపోతే ఇంత ఇది మేము అనుభవించేవాళ్ళం కాదు. అండ్